హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టోఫెల్ ప్రైమరీకి సంబంధించి లిజనింగ్ శాంపిల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. వాటిని ఒకసారి తెలుసుకుందాం. ఇది రీసెంట్గా టోఫెల్కి సంబంధించి ప్రాక్టీస్, ప్రైమరీకి సంబంధించి లిజనింగ్ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా చేయించాలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఒకసారి ఇక్కడ ఈ వీడియోని చూడండి. Directions for the listening questions will be spoken on the recording and students will have a chance to practice different question types through completing example questions. Listening questions are designed to be accessible for the test takers who may be beginning to read in English. Many of the questions have picture options and all written questions have questions and options are read aloud in the recording. Yes. See the question type 1. Listen and match to a picture. Description. Students will see 3 pictures and listen to a sentence. They need to find the picture that matches the sentence that they heard. ఇక్కడ విద్యార్థుల చేత ఈ సెంటెన్స్ 3 పిక్చర్స్ని చూపిస్తూ ఆ సెంటెన్స్ని వినడానికి ఇష్టపడేటట్టు చేయండి. వాళ్ళు ఏం కనుక్కోవాలంటే they need to find the picture that matches the sentence that they heard. ఆడియోలో ఏ సెంటెన్స్ గురించి అయితే డిస్క్రిప్షన్ చెప్తున్నారో దానికి మ్యాచ్ అయ్యే ఆప్షన్ని వాళ్ళు ఎంచుకోవాలి. ఈ వీడియోలో బ్యాక్ సైడ్ వాళ్ళకి ఆన్సర్స్ కూడా, ఈ ప్రాక్టీస్ టెస్ట్కి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇది మీరు ఈ 18th నుంచి 22 వరకు ప్రాక్టీస్ చేయించండి. ఒకసారి ఆడియో వినండి, ప్లే చేస్తాను. ఇక్కడ ఆడియో అనేది రాంగ్గా ఉంది. ఇక్కడ ఆన్సర్ బి అని వాళ్ళు కీలో ఇవ్వదలిచారు. అంటే వాళ్ళ ఉద్దేశం 2 girls are ready to run. 2 girls are ready to run. Which picture is matches to that sentence? ఇక్కడ ఏ మ్యాచ్ అవుతుందని చెప్తున్నట్లయితే మనకు బి అనే ఆప్షన్ తెలుస్తుంది. ఇప్పుడు శాంపిల్ 2 చూసినట్లయితే ఒక్కసారి వినండి. శాంపిల్ 2. A man with a cap is planting a sapling. Yes. A man with a cap is planting sapling. చూడండి, ఇక్కడ అది బి అనేది ఆన్సర్ కరెక్ట్గా సూట్ అవుతుంది. మళ్ళీ మ్యాన్ అన్నారు కనుక. ఇప్పుడు మనం చూసినట్లయితే లిజన్ టు ద డైరెక్షన్స్. ఇక్కడ క్వశ్చన్ 2లో మనకి క్వశ్చన్ 1 అనేవి ప్రాక్టీస్ క్వశ్చన్ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్ 1, 2 అయ్యాయి కదా. ఇప్పుడు క్వశ్చన్ టైప్ 2లో లిజన్ టు డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయన్నది మీరు ఈ ఆడియో వినండి, తెలుస్తుంది. Listen to a mother. Please get on the bed. It's time for you to sleep. What did the mother tell the child to do? Look at the pictures. Fill the correct circle. ఓకే, ఇక్కడ విన్నారు కదా. ఈ ఆడియోలో మదర్ అనేది ఏది చేయమని చెప్పింది అనేది మీరు ఆడియోని ఇంకొకసారి విని మీరు చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇదంతా అయిన తర్వాత మీకు కీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ టైప్ 3లో బేసిక్ కాన్వర్జేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కాన్వర్జేషన్ అడిగిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ ఉద్దేశం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. లిజన్ టు ద కాన్వర్జేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 to 6 and choose the
the one that sounds good, giving an appropriate reply to the questions asked in the conversation. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఈ కాన్వర్జేషన్ వింటారు. విన్న తర్వాత మీకు ఏది సౌండ్ అనేది కరెక్ట్గా అనిపిస్తుంది, కరెక్ట్ అయిన కాన్వర్జేషన్లో కరెక్ట్ రిప్లై అనేది ఏ విధంగా ఉంది, కరెక్ట్గా ఎవరు ఇంటరాక్ట్ అవుతున్నారో చెప్తే సరిపోతుంది. ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, 4, 5, 6. వీటిని కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు చూడండి. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What's your favorite chapter in the new novel? I haven't finished reading it completely, so I can't pick a favorite yet. Option B. What's your favorite chapter in the new novel? I haven't finished its first part completely. Option C. What's your favorite chapter in the new novel? I bought it from the shop in the market. Now choose which conversation was appropriate. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What's your favorite chapter in the new novel? I haven't finished reading it completely, so I can't pick a favorite yet. Option B. What's your favorite chapter in the new novel? I haven't finished its first part completely. Option C. What's your favorite chapter in the new novel? ఐ థింక్ యూ గాట్ ద ఆన్సర్. మీకు ఆన్సర్ తెలిసినట్టుంది. ఏ అనేది సౌండ్స్ గుడ్. ఎందుకంటే తను ఇంకా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేయలేదు, అందుకే తను ఇంకా ఏ చాప్టర్ అనేది పికప్ చేసుకోలేదు, ఇష్టపడలేదు, ఇంకా తెలుసుకోలేదు అని చెప్తున్నారు. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ 5 చూడండి. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What's the standout moment for you in this movie? The dialogues are powerful and they have a good impact on the public. Option B. What's the standout moment for you in this movie? This is a completely relatable story. Option C. What's the standout moment for you in this movie? I have seen the first half of the film, but I can't point out a standout moment right now. Now choose which conversation was appropriate. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ 5లో ఏది స్టాండప్ మూమెంటు ఒక మూవీలో అని అడిగినప్పుడు అక్కడ అన్నిటికన్నా కరెక్ట్గా కనిపిస్తుంది సి. ఇంకా ఫస్ట్ స్టాప్ చూశాను, ఫస్ట్ స్టాప్లో నాకు ఏ విధంగా ఏ మూమెంటు స్టాండప్ అనేది కనిపించలేదు అన్న విధంగా తను చెప్పారు. ఈ రకంగా విద్యార్థుల చేత టీచర్స్ దగ్గర ఉండి వీటిని చేయించాలి. వీటి యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ప్రాక్టీస్ క్వశ్చన్ 6 చూడండి, ఆడియో విందాం. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What do you consider the most impressive feature of this monument is? It is near the railway station. Option B. What do you consider the most impressive feature of this monument is? The most impressive feature of this monument is its intricate architectural details. Option C. What do you consider the most impressive feature of this monument is? I'm not a fan of the long passages. Now choose which conversation was appropriate. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What do you consider the most impressive feature of this monument is? It is near the railway station. Option B. What do you consider the most impressive feature of this monument is? The most impressive feature of this monument is its intricate architectural details. ఎస్, ఆరో దానికి మనం 6th ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ బి అనిగా చెప్పచ్చు. అది ఇంటర్నల్ స్ట్రక్చర్ అని చెప్తున్నట్టు విన్నారు కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ టైప్ చూసినట్టయితే 4 టైప్లో డీటెయిల్స్ ఇన్
కాన్వర్జేషన్స్ అంటే డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్లో డీటెయిలింగ్ చెప్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈ 7th క్వశ్చన్ చూసిన తర్వాత మనకి మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ చాప్టర్లో మనం స్పీకింగ్ సంబంధించి ఏ విధంగా అయితే 6 టైప్స్ తెలుసుకున్నామో ఇక్కడ కూడా 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు లిజనింగ్కి డిజైన్ చేశారు. ఒకసారి 7th క్వశ్చన్ అంటే డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్ చూసినట్లయితే అక్కడ మీకు దేని గురించి చెప్తున్నారు అన్నది మీరు కనిపెట్టాలి. Listen to a conversation between two friends. Listen for the answer to this question. When is the man's party? Congratulations on your promotion. Are you doing anything special to celebrate? Yes, I'm having a party this weekend. Will you have cake? Yes. Now, fill in the correct circle on your answer sheet. Listen to a conversation between two friends. Listen for the answer to this question. When is the man's party? Congratulations on your promotion. Are you doing anything special to celebrate? Yes, I'm having a party this weekend. ఎస్ ఏ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. దిస్ వీకెండ్లో తనకి పార్టీ ఉందని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆవిడ చెప్తున్నట్టుగా మనకి వినబడింది కదా. ఇప్పుడు క్వశ్చన్ 5 చూడండి. మెసేజెస్ దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లిజన్ టు ఏ కాన్వర్జేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్, ఫిల్ ఇన్ ద కరెక్ట్ సర్కిల్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. ఇక్కడ కాన్వర్జేషన్ వినాలి, క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వండి. ఒకసారి దీన్ని మనం ఆడియో విందాం. Listen to a phone message. Hi, Alex. It's Mike. I found your jacket in the break room. Swing by and pick it up when you get a chance. What is Mike's voicemail about? Fill in the correct circle on your answer sheet. Listen to a phone message. Hi, Alex. It's Mike. I found your jacket in the break room. Swing by and pick it up when you get a chance. What is Mike's voicemail? ఓకే, ఇక్కడ మైక్స్ వాయిస్ మెసేజ్ యొక్క ఉద్దేశం ఏంటి? అది ఫర్గాటెన్ జాకెట్. ఆ జాకెట్ అనేది తను మర్చిపోయాడట. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ జాకెట్ని పిక్ చేసుకో, ఆ జాకెట్ని తీసుకువెళ్ళు అని అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ టైప్ చూసినట్టయితే లిజనింగ్ సెట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి కాన్వర్జేషన్ సెట్స్లో ప్రాక్టీస్ చేయడానికి 8 అయిన తర్వాత 9, 10, 11 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే వీటికి సంబంధించి అక్కడ ఆన్సర్స్ చెక్ చేసుకునే విధంగా కీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు బాగా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ పీడిఎఫ్ని అందుబాటులో ఉండే విధంగా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ విధంగా మీరు విద్యార్థుల చేత వీటిని పలుమారు ప్రాక్టీస్ చేయించండి. ఇది 18 to 22 వరకు ఈ స్లైడ్స్ అనేవి ప్రాక్టీస్ చేయించాలి. ప్రైమరీ లెవెల్ ఇచ్చిన ఆ 30 మినిట్స్లో ఆ 40 మినిట్స్లో వీటిని మీరు ఐఎఫ్బీస్లో కానీ స్మార్ట్ టీవీస్లో కానీ ఈవెన్ మొబైల్లో కానీ బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చి ఈజీగా పిల్లవాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పచ్చు. ఒకవేళ ఇది కొద్ది డిఫికల్టీ లెవెల్ అనేది అనిపిస్తుంది కనుక 2-3 సార్లు ఆడియోని ప్లే చేస్తే వాళ్ళు క్యాచ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి. తర్వాత నా స్పీకింగ్ సంబంధించి ఏ విధంగా మాట్లాడించాలి విద్యార్థులతో, లైక్స్, డిస్లైక్స్, ఇంటరాక్షన్స్, అలాగే WS క్వశ్చన్స్ ఏ విధంగా చెప్పించాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.